అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ఏంటి మావా పిచ్చి మొహం వేస్తూ చూస్తావు? దూకు. ఇవాళ నీ బ్యాటింగ్ కి సచిన్ షాక్ అయిపోవాలి. మంచి నిద్రలో ఉంది. నిద్ర లేచేసరికల్లా రెచ్చిపో. ఏ కయ్యానికైనా బియ్యానికైనా సమబుజ్జి కావాలి. మ్యాచ్ అయిన తర్వాత ఒక సైడ్ కాదు, 2 sides ఉంటేనే రంజెక్కువ. వెళ్తా, దూకుతా. మీరు ఇక్కడే ఉండండి రా. లే 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 శ్రీకన్యా, లేస్తావా లేపమంటావా? నువ్వు లేస్తావా నన్ను లేపమంటావా? చిన్నరుమై, ఏంటి టైంలో వచ్చావు? నిన్ను రేప్ చేయడానికి వచ్చాను. రేపా? ఎస్, వాళ్ళు వెళ్ళిపోయినా సరే నేను నిన్ను రేప్ చేసి తీరుతాను. రేపా? నన్నా? రా. ఆగరా. నేనాగను. మర్యాదగా అక్కడ ఆగరా. ఆగు. నేనాగను. నేను ఆగితే ఏమవుద్దో నాకు తెలుసండి. నేనాగను. నేనాగను. ఆగరా. నేను గట్టిగా తొడగొట్టానంటే ఆ చప్పుడుకి గుండాగి చేస్తావు. తెలుసు. నా ప్రాణం పోయినా సరే నిన్ను రేప్ చేసి తీరుతాను. మగ జాతికి అంకితం చేస్తా. నన్ను రేప్ చేస్తావా? ఏమండి, 104సారి అడుగుతున్నా, ఎవరు కొట్టారో చెప్పండి. ఎవరు కొట్టారో చెప్పు, వాళ్ళకి 2 చాక్లెట్లు ఇస్తా. సావిత్రి, సావిత్రి. అక్క, నా మంగళసూత్రం గట్టిది, లేకపోతే ఈయన రాత్రి గుటుకుమనేవాడు. అయ్యో, రోట్లోకి మన పచ్చళ్ళ అలా అయిపోయారేంటండి? అదే నాకు అర్థం కావటం లేదక్క. ఉదయం నుంచి అడిగి అడిగి నా నోరు అరిగిపోయింది, కానీ ఈయన నోరు విప్పడం లేదు. ఏమండి, అక్క వచ్చింది, కనీసం ఇప్పటికైనా చెప్పండి. కొట్టిన వాళ్ళని అక్క కుమ్మేస్తారు. చెప్పండి రాంబాబు గారు, అసలు ఏం జరిగింది? మీలాంటి మగాళ్ళు ఇలా ఫీల్ అయితే ఎలా? అక్క ఉండక, నేను వెళ్ళి టీ తీసుకొస్తా. ఏరా, పెళ్ళాన్ని ఏడిపిస్తున్నావని 4 తగిలిస్తే రేప్ చేయడానికి వస్తావా? అసలు నిన్ను సంసారానికి పనికి రాకుండా చేస్తా. టీ తాగండి. చూడండి అక్క, కాళ్ళు చేతులు నట్టుతో బిగించినట్టు చాలా టైట్ గా ఉంది. కొట్టింది ఎవరో కానీ దెబ్బ తెలియకుండా చాలా టెక్నికల్ గా కొట్టారు. ఉండు, కొంచెం సరి చెయ్యక మా ఆయన్ని. ఒక్క నిమిషం, నేను సెట్ చేస్తాను కదా. ఇప్పుడేం పర్వాలేదు, జాగ్రత్తగా ఉంటే అన్ని సర్దుకుంటాయి, లేదంటే ఫ్యూజ్ కాలిపోద్ది. బుద్ధిగా ఇంట్లో ఉండి పెళ్ళాన్ని పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో. అక్క, ఏం చెప్పావక్క? నువ్వు ఈ కాలనికి రానివి, నా మాంగళ్యాన్ని కాపాడావు. చాలా థ్యాంక్స్ అక్క. వెళ్ళిస్తానమ్మా. సరేనక్క. నా బంగారు. ఎప్పుడు ఉప్పాయినా? ఉప్పా తప్ప వేరే టిఫిన్ లేదా? బయట ఉప్పు ఎక్కువేసి రాను రాను మరీ రెచ్చిపోతున్నావు. నీ నాన్న కాళ్ళ వేళ పడి బతిలాడాడు కాబట్టి నీ మెళ్ళలో తాళి పట్ట కట్టాను, కానీ లేకపోతే చచ్చిన నీ మెళ్ళలో తాళి కట్టేవాడినే కాదు. గొడవ చేయకండి రా, బజార్లో ఉన్న పరువు కాస్త పోతుంది. ఇప్పటిదాకా మేనేజర్ లింగం అనుకునేవాళ్ళు ఇది వింటే పెళ్ళాం చోట లింగం అనుకుంటారా బాబు? ఎందుకే జడ? ఉండండి రా, ఓ పని చేయండి రా. నువ్వు దానికి జడై, నువ్వు వాడికి నిక్కరే, నువ్వు వాడికి టైగట్టు. నేను మీ అమ్మకి కాఫీ అక్కడ పెట్టు. మంగ, ఆఫీస్కి వెళ్తున్నాను, దారి ఖర్చులకి 100 ఇస్తే. ఇంట్లో ఇన్ని బీరువాలు ఉండగా డబ్బు దాచుకోవటానికి ఆ ప్లేసే దొరికిందా? మామా, నువ్వు మేనేజర్ కాదా? ఏంటి కాఫీ మీకే? నాన్సెన్స్.
ఏంటి మావా లంచం తీసుకున్నావా ప్యూర్ ఉద్యోగంలోకి మార్చారు? లంచం ఇచ్చాం కాబట్టి ఈ మాత్రం ఉద్యోగమే వచ్చింది. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మరి మేనేజర్ లింగం అంటే అంత రెస్పెక్ట్ ఏంటి మరి? మేనేజర్ లింగమే, నేను లింగానే. కాకపోతే వాడు గోల్డ్ లింగం, నేను కోట్ లింగానే. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే మగడా? అత్తకి తెలుసా? ఏంటి తెలిసేది? మామూలుగానే ఈ ఫేస్ కు మేనేజ్ అవ్వడం కష్టం, ఇంకా ప్యూనియన్ తెలిస్తే అంతే సంగతులు. అందుకే మేనేజర్ అని డిజైన్ ఇచ్చా. తెలిస్తే డైవర్స్ ఇస్తుంది కదా. తెలియకుండా మేనేజ్ చేస్తున్నానుగా. ఓ అలా మేనేజర్ అయ్యావా? సర్లే, నువ్వెందుకు వచ్చావో చెప్పు. ఇందాక అశోక్ అనే అబ్బాయి ఇంటర్వ్యూకి వచ్చాడు కదా, తన మా అన్నయ్య. మీ అన్నయ్య? సెలెక్ట్ అయ్యాడా? లేదు. ఎందుకు? 20,000 లంచం ఇవ్వాలి. సరే అన్నాడా? సారీ అన్నాడు. ఆ డబ్బు నేను ఇస్తాను, జాబ్ ఇప్పిస్తావా? జేబురుమాలు కొంటానికి ఠికానా లేదు, జాబ్ కొంటావా? చాలేవయ్యా. నా మార్గాలు నాకున్నాయి, ఓ వారం టైం ఇవ్వు. వారం రోజుల? ఇంపాసిబుల్. ఈ రోజుల్లో జాబ్ అయినా, జాబ్ ఉన్న ఆడపిల్లైనా క్రికెట్ మ్యాచ్ టికెట్ల వెంటనే సేల్ అయిపోతున్నాయి. కుదరదు. ఆహా, ఆ, అంతేనా? అంతే. వస్తాలే. ఆ, వెళ్ళు. ఆ. యూన్ డ్రెస్ చాలా బాగుంది మావా. ఓసారి డ్రెస్ లో అత్తకు కనిపిస్తే. ఆ, దానికి తెలిస్తే చంపేస్తుంది బాబు. బాబు నా మాట విను ప్లీజ్. ఈ ఫుడ్ స్టెప్స్ రీట్ అయ్యి కదా, తెలిసిందంటే ఆఫీసులో అందరికి చెప్పేస్తుంది. ఒక్క వారం మాత్రం ఎవరికి రాకుండా ఆపగలను. ఈ విషయం మాత్రం అతను చెప్పుకుంటే పట్టు చీర. క్లింగ్ 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 క్లింగ్. యాహూ! కార్యక్రమంలోకి వెళ్లే ముందు కొన్ని రూల్స్ మాట్లాడుకుందాం. ఇప్పుడు నా చేతిలో ఈ పట్టు చీర ఉంది. ఈ పట్టు చీర కాస్ట్ ఎంతో నేను చెప్తాను. అవునో కాదో మీరు ఏ మొయిలాపోతున్నావా? మొయిలాపోతున్నావు అంటున్నాను. లైవ్ బావా. ఈ చీర ఖరీదంతో నేను చెప్తాను. అది అవునో కాదో కరెక్ట్ గా మీలో ఎవరైనా చెప్తే ఈ చీర మీ సొంతం అవుతుందన్నమాట. కార్యక్రమంలోకి వెళ్లే ముందు సరదాగా చిలిపిగా 2-3 ప్రశ్నలు వేస్తాను. మీలో ఎవరైనా సమాధానం చెప్పండి. జనరల్ గా మీరు ఏటీవీ చూస్తుంటారు? జీటీవీ. సారీ సార్. ఇంకా ఏ టీవీలు చూస్తుంటారు? జెమినీ టీవీ, మా టీవీ, సన్ టీవీ, సోనీ టీవీ, పోగో, స్టార్ గోల్డ్, స్టార్ శ్రీదేవి టీవీ చూడరా? లైవ్. ఓకే 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 ఓకే. ఈ చీర ఖరీదు 5,250 రూపాయలు. తప్ప రైటా? ఇది 5,000 ఎక్కడ ఉంటది? 250 ఎక్కువ. యాహూ! ఈ చీర మీ సొంతమైంది, తీసుకోండి. ఆగండి, ఈ చీర మీరు ఇక్కడే కట్టుకోవాలి. ఇక్కడ ఎలా కట్టుకుంటాను? ఆ చీర ఇప్పేసి ఈ చీర కట్టుకోండి. దొంగ అరే రండ్రా. నేను మీ సారీ సార్. నేను మీ ఓనర్ని కదా. వాళ్ళు పట్టుకుని అలా చిత్త కొడుతుంటే కనీసం ఆపాలన్న జ్ఞానం కూడా లేదురా మీకు? వాళ్ళనే అనొద్దు బావా. ఏ లైవ్ కదా, డిస్టర్బెన్స్ అంటే నేనే వద్దన్నా. ఏంటి నువ్వు ఇంకా స్నానం చేయలేదా? లేదు మావయ్య, కావాలంటే నువ్వు కానిచ్చేసే. నాకేం తొందర లేదు బాబు. పెద్దోడివి, నీ తర్వాత నేను. వెళ్ళు. నీ రెస్పెక్ట్ నాకు నచ్చిందయ్యా. థ్యాంక్స్. జాగ్రత్త. మావయ్య, ఏంటి బాబు? అన్నం వేడిగా ఉంది, వడ్డించబెట్టావా? కొన్నాళ్ళు వేడిగా ఉన్నవేవి వాడకుండా ఉంటే బెటర్ అనుకుంటా సత్తిపండు. సరే. ఇది నీది మావయ్య, వేడిగా ఉంటుందని వేసుకున్నా. ఓకే క్యారియా. పులుసు తెలుసు. ఏమనుకోకు సత్తిపండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? రాక రాక ఓ తెలుగువాడు మన ఇంటికి వచ్చాడు. చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ, తెలుగన్నం తింటూ, తెలుగు పాటలు వింటూ హాయిగా ఇలా చచ్చిపోతే చాలదా అమ్మా? ఆహా. ఇప్పుడే గుర్తొచ్చింది. గురువుగారు చెప్పిన దుర్ముహూర్తం వెళ్ళడానికి ఇంకా 5 సెకండ్లు ఉన్నాయి. నమస్కారం గురుగారు. శుభం భూయా. శుభం. ఆగు. నువ్వు కూర్చోవాల్సింది ఇక్కడ కాదు, ఎప్పుడూ ఉత్తర దిక్కే ముఖం పెట్టి కూర్చోవాలి. అదే నీ రాజయోగ స్థానం. అక్కడ కూర్చోనాయనా. గౌరీ, గురుగారికి నమస్కారం పెట్టు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. కూర్చో. గురుగారు, ఈ యజ్ఞం చేస్తే
ఏమొస్తుంది? ముందు పొగొత్తది. వెళ్ళి నోరు శుద్ధి చేసుకో. పో ఇక్కడి నుంచి. ఈ హోమధూమంలో గౌరీని స్నానం చేయిస్తే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిన దోషం అంతరించిపోతుంది. అందుకే ఈ అగ్ని మీద గజకర్ణ, గోకర్ణ, మలయాళ, నేపాల పూజలు చేయించి శాంతి చేయిస్తున్నాను. మీరేం చేసినా అంతా నా మంచి కోసమే కదా గురుగారు. మూర్ఖుడా, యజ్ఞాన్ని ఆరంభించరా. అమ్మా గౌరీ, ఈ కలశాన్ని తీసుకెళ్లి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామి ఆశీస్సులు పొందిరా అమ్మా. రాత్రి 10ంటికి అమ్మ పంతులు, మన దగ్గర గుడ్ సెటేషన్లు కూడా ఉన్నాయటి. నీకు స్పాట్ నేను ఎడతాగా. సీతారాం జయ సీతారాం, సీతారాం జయ సీతారాం, సీతారాం జయ సీతారాం, సీతారాం జయ సీతారాం. పైన పటారంలో నలటారం, ఈ జగమంతా డంబాచారం. బోలో. ఆపండి. ఎవరు మీరు? దండాలు స్వామి, ఆ? దండాలు. ఎక్కడి నుంచి వచ్చారు? గోడలు దాటుకుంటూ తమ దర్శనార్థం వచ్చాను స్వామి. ఏమి మీ కోరిక? చాలా చిన్న కోరిక స్వామి. ఏమిటది చెప్పుకోండి. తమరికి కుమారస్వామి నాయుడు గారు చాలా బాగా తెలిసినట్టు కదా స్వామి. కుర్ర కుంక, వాడు నా పాద దాసుడు. అదే స్వామి, వాళ్ళ ఇంట్లో మీరు నన్ను ఎలాగైనా తిష్టేయించాలో చూడాలి స్వామి. అసంభవం, కుదరదు. అసంభవం అంటే ఎలా కుదురుతుంది స్వామి? నన్ను తీసుకెళ్లాలి స్వామి. చెయ్యకపోతే ఏం చేస్తారు? చెయ్యకపోతే ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా స్వామి. నమస్కారం. చింత చెట్టు కాడ ఉన్న చింతామణి, నీకు చింతకాయ ఇచ్చినాను చింతామణి. నిన్ను చింతకాయతో ఆపండి. చూపించినంత వరకు చాలు, ఇంకా వెళ్ళిపోండి. అట్టాకే స్వామి. పదండ్రా, మిగతా భాగం కుమారస్వామి నాయుడు గారికి చూపిద్దాం. ఆగండి. కుమారస్వామి నాయుడు దగ్గరికి ఎందుకు? ఏదో భక్తురాలు పార్వశంతో మమ్మల్ని ఆహ్వానించింది, మేము పరవశించి ఆవిడతో నాట్యం చేశాం, ఆశీర్వదించి వచ్చాం. దీన్ని నాట్యం అంటారా స్వామి? ఆ, అయితే తరువాయి భాగం చూడండి స్వామి. అంటే రెండో పాట కూడా ఉందా? కథలో అదే ట్విస్ట్ స్వామి. అవునండి, ఆ కుమారస్వామి మంచి రసికుడే. ఏడిశాడు వాడి బొంద. వాడు రసికుడేంటి? తెలివి తక్కువ దద్దమ్మ. నేను సంస్కృతంలో బూతులు తిడుతుంటే అవే దీవెలనుకుని నా కాళ్ళ దగ్గర పడుంటాడు. కడుపుతో ఉన్న బురద పందిలా ఉంటాడు. వాడొక అప్రాచుడు, నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు. వాడికి నేను చెప్పిందే వేదం, చేసిందే శాస్త్రం. బాబు, నాయనా, చిట్టి, కన్నా, నీకు దండం పెడతాను నాయనా. ఆ క్యాసెట్ వాడు చూశాడంటే నన్ను పిట్టని కాల్చినట్టు కాల్చేస్తాడు. మీరు ఏం చెప్తే అది తూచా తప్పకుండా చక్కగా పాటిస్తాను నాయనా. బాబు, నా మాట విని ఆ దిక్కుమాల క్యాసెట్ నాకు ఇచ్చే నాయనా. శిష్య, స్వామి, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు నాయన? నేను పెద్ద చదువుకోలేదు స్వామి. ఏమన్నాడో తమరే సెలవుండ స్వామి. పని పూర్తయ్యేంత వరకు ఒరిజినల్స్ డూప్లికేట్స్ ఇవ్వద్దన్నాడు నాయన. అలా అన్నాడా? ఇక పని మొదలు పెడదామా? పరబ్రహ్మం, పని మొదలు పెడదామా? ఈ జాతకం చూసిన తర్వాత నా లెక్క ప్రకారం వెళ్ళవయ్యా. వెళ్ళవ తెలివితే. గురువేడి, నువ్వు వెళ్ళవాయి. దక్షిణ తీసుకుని వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. నీ అయ్యా ఇచ్చిన బిల్డప్ చాలు గాని పనిలోకి వచ్చావా? నేను చూసుకుంటాను కదా. పంతులందరినీ పంపించండి. కుమారస్వామి, గురుగారు, నిన్న సాయంత్రం 6 గంటల నుంచి 6:01 లోపు ఒక తోకచుక్క తన తోకతో కొట్టి గ్రహాల్లో అల్లకల్లోను సృష్టించింది. ఇన్ఫాక్ట్ ఒక పచ్చని పందిరి గుంజ కాలిపోవటానికి ఒక శనీశ్వరుడే కారణమని నాకు కూడా నిన్ననే తెలిసింది. గురుగారు, అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మారిన గ్రహస్థితుల ప్రకారం గౌరీ నిన్ను మనసిచ్చి పెళ్లి చేసుకుంటేనే నీకు రాజయోగం పడుతుంది. కాబట్టి మీరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవాలన్నమాట. ఎవర్రా మన వంశంలో ప్రేమించి పెళ్లి చేసుకుంది? అమ్మాయి నచ్చితే రేప్ చేస్తాం, ఆ తర్వాత అవసరం అయితే పెళ్లి చేసుకుంటాం, అంతే. రేయ్ మూడు ముక్కలోడా,
నువ్వు అనవసరంగా అవి ఇవి చెప్పి మా వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నావు. ఇంకిలాంటివి చెప్పావంటే నీకు స్పాట్ పెట్టేస్తా. అంకుల్ 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 కోపడకండి అంకుల్. గురుజీ చెప్పిందే జరుగుతుంది, జరిగేదే వారు చెప్తారు కదా గురుజీ. ఇవన్నీ చెప్పడానికి నువ్వెవర్రా? నేను నువ్వు మ్యారేజ్ కాంట్రాక్టర్ నోరు మూసుకొని పోరా. ఏయ్, నువ్వు లోపలికి ఎందుకు వచ్చారా? నువ్వు మీరుండండి. రాను రాని నస పిరిపోతుంది. అదే చూస్తున్నానే, వీడు ఉన్నంతకాలం మన ప్లాన్ ఇది వర్కౌట్ అయ్యేలా లేదు. వీడికి పడుతుందా ఫిట్టింగ్? నేను పులిని కాదురా, పులి రాజాని. పులి రాజా అంటే నీకు ఎయిడ్స్ వస్తుందా? వీడికి మతి చెల్లించినట్టుంది, ఏదో చూడకూడదు చూసినట్టున్నాడు. సార్ వీడు ఇటువైపు నుంచి వచ్చారంటే వాళ్ళని చూశాడేమో. వాళ్ళిద్దరా? తల్లి తోడు వాళ్ళిద్దరు ఎట్టెళ్ళారు నాకు తెలియదు సార్. వాళ్ళిద్దరు నీకు ఎలా తెలుసురా? చెప్పు, లేకపోతే కాల్చి పారేస్తా. అది పేలుతుందా సార్? పేల్చి చూపించమంటావా? వద్దండి, వాడికి నిజం చెప్పించండి. సార్ నా బాతు మీద సార్. ఆ అబ్బాయి నా అల్లారకొలకి ఎలా వచ్చారు నాకు తెలియదు సార్. రై, ఎలా వచ్చారో తెలియదు గానీ ఎటు వెళ్ళారో తెలుసు కదా? తెలుసు సార్. దారి చూపించు. నేను వెళ్ళి గుడి చెక్కేస్తాను. ఎందుకో? ఎందుకంటే ఆడు దొరికాడు కదా, ఆడికి నేనేమన్నా జోడు వాయిద్యానా? వాడు దారి తప్పి చూపిస్తా, చూపించాల్సి నువ్వే కదా. పదా. రాజా గారు, ఈ అడవిలో మొత్తం ఎన్ని పుళ్ళు ఉంటాయండి? నేను రాకముందు 10 ఉండేరా. మరి ఇప్పుడండి? ఒక్కటేరా. ఎక్కడండి? ఇక్కడేరా. ఎక్కడెక్కడండి? లేదేరా, నేను వచ్చిన తర్వాత 10 పుల్లు పారిపోయినరా. కబుర్లో పెట్టి అటు వెళ్తున్నావు, ఇటు కదా వెళ్ళాల్సిందే. ఇందాక మేము వచ్చింది తిట్టే సార్. నాకే చెప్తున్నావు నువ్వు. నెల్లి గుడి నువ్వు ఉండరా, అటు వెళ్తా ప్రమాదం. ప్రమాదం అని మామూలుగా అంటారండి సార్. ఏనుగు కోసం తీసిన గుంతలు ఉన్నాయండి. ఇందాక మేము వచ్చినప్పుడు లేవు సార్. కొట్టానంటే కోతి అయిపోతావు రే. అడవిలో అడుగడుగు తెలిసిన మనిషిని, ఆకు ఆకు తెలిసిన మనిషిని నాకు చెప్తారంటారా గుంటల గురించి? చెప్తే వినకుండా వెళ్ళి గోతులో పడ్డాడు. ఏంటి నేను పడ్డాననుకున్నారా? నేనేం పడలేదు. పాతాళ శివలింగం గారికి నమస్కారం చేసుకుంటాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మీరు కూడా దండం పెట్టుకోండి. నన్ను పైకి లాక్కోండి. జాగ్రత్త జాగ్రత్త. భలే మేనేజ్ చేసావు గురువా. రాయిని చూపెట్టి శివుడు అన్నావు. కొంప మునిగింది సార్. కోతి కచ్చేసింది. కుక్క కరిస్తే ప్రమాదం, కోతి కరిస్తే ఏమవుతా? ఇది మరీ ప్రమాదం అండి. ఇప్పుడు ఆయన కోతిలాగా మారిపోతాడు సార్. ఏంట్రా, నీ కోతి పులిరాజుని కరిస్తే పులి కోతి అవుద్దా? చూసారు చూసారు, కోతిలో గోకుంటున్నాడు సార్. నువ్వు గోక్కవా? నీకు దురదపట్టదా? ఏంట్రా, నీ కోతి పళ్ళు నా నరాల్లోకి దిగితే నా ముఖంలో కోతి లక్షణాలు వస్తాయా? అసలు కోతిలాగా అయిపోయాడండి. ఏయ్ ఏయ్ ఏయ్, బైక్, 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 ఏయ్, 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 బైక్, 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 బాబు. ఏయ్, ఏయ్. నాకేంటి గంచాలనిపిస్తుంది? ఏంటా పోయాడా? సృహద పడిపోయాడు. లేచిన తర్వాత చూడండి. సార్, వీడికి ఏదో మాయరోగం వచ్చింది. మనం వాళ్ళని తొందరగా పట్టుకోకపోతే పెద్ద ఆయన వేటగాడులు పట్టుకొస్తాడు ఇక్కడికి. ఎరా హనుమంతు, వీడి పొజిషన్ ఏంటి? కళ్ళు తెరుస్తాడు కదా సార్, కైలాసం చూపించేస్తాడండి. లేచినాడు కాదు, లేచింది. ఇన్నాళ్ళు ఒక్కొత్తడు చచ్చా, ఇప్పుడు రెండోది తగిలింది. కావాలి ఇది? తీసుకో పక్కన. వేదవేషాలేకు, నీకే చెప్పేది. సీసా పెట్టి కొడతాను. మందు కావాలంటే పోయింది సార్. వద్దు సార్, అసలే కోతి పైగా కళ్ళు తాగిందనే మాట వినలేదు సార్. అది మందు తాగితే మన కంట్రోల్లో ఉండదు సార్. వద్దు సార్, పైకండి.
ఏయ్, 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 పక్కన ఉండు, ఏయ్, 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 బయట, 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 బయట. సలాం కర్, సలాం అరే నా ముందు మొత్తం తాగేస్తా. సలాం కర్ అయ్యగారు దండం పెట్టు. అది కూర్చో కూర్చో. అరే, నిన్ను చంపేస్తాను. ఏయ్, మీరేమో చెప్తా. కూర్చో 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 కూర్చో. అది కూర్చో. కూర్చో బై బై కూర్చో. అయ్యగారు దండం పెట్టు. ఏయ్, దండం పెట్టు. రేయ్, దండం కూర్చో. పెట్టాలి అయ్యగారికి. అది పారిపోండి, ఆడు కోతి పొరపాటు కాల్చేస్తే కేసు లేదు. ఇది ఐసలాగా ఐసలాగా ఇట్లా పెట్టుకో. కాల్చుకో 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 కాల్చుకో. ఇక్కడ సరే కాల్చుకో. కాల్చుకో. ఒరే నీకు దండం పెడతాను. నా మాట చెప్పొద్దురా. నా మాట ఎవరికి నీకు దండం పెడతాను. నీకు కాలు కొడతాను. ఏమడు సార్ ఏమడు. ఎవడ మొహం చూసి అడుగులు అడుగు పెట్టాను గానీ ముందు పోతే పోయింది. పిచ్చోడి చేతిలో ప్రాణం పాలేదు. జాగ్రత్తగా చూడండి వీడిని. అయ్యో పడుకో. మాట్లాడకండి. ఎందుకు వచ్చిండు వీడు? అర్థమైందా? కంపెనీడు గురించి చెప్పడానికి వచ్చినండి రా. నాకెన్ని గుండెలు కావాలి, ఎన్ని ఖర్చు కావాలరా? హంతకుండా చూసింది, ట్రేస్ చేసేది, క్యాచ్ చేసేది నేనేరా. సిగరెట్ సిగరెట్ ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? అవసరం మనది అన్నా, నీకు తెలియదు. నువ్వు సిగరెట్ తాగే. ఇంతకీ మీలో అన్నవడరా? అన్న గురించి నీకు తెలుసా? అన్నా 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 ఎవడరా అన్నా? వాడన్నా దేవుడా? మీ అన్నకి ఆటో జానీ గురించి తెలుసా? ఊరికేమన్నా కొత్త? కరెక్ట్. లేట్ గా అయినా కరెక్ట్ గా గెస్ట్ చేసావురా. బాంబేలో మన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తే అండర్ గ్రౌండ్ స్ట్రేక్ అయిపోద్దిరా. నేను అడిగిన డబ్బిస్తే హంతకుడు ఎవరో చెప్తాను. ముందు వాడెవడో చెప్పు. పోరా ఠుషి. నీకు చెప్పేదేంట్రా? ఎక్కడ్రా మీ అన్న? కమ్మాన్. ఎవరా వీడు? అన్నా సదాన్ చంపిన నీటి చూసినట్టేనా? నిజమా? ఎక్కడెక్కడెక్కడ? చెప్పు చెప్పు చెప్పు. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? చెప్పు చెప్పు చెప్పు. ఈ హిప్నటైజ్ మన దగ్గర కుదరదు. 2 లక్షల రూపాయలు, ఐ మీన్ 2 lakhs. 2 lakhs ఇచ్చి సారీ చెప్పు. అప్పటి నుంచి చూస్తున్న అన్నం ముందు రే, ఆగరా. ఎందుకు అతని మీద సీరియస్ అవుతున్నారు? మీరేం పీకారని. కనీసం వాడు కామెడీ అయినా చేస్తున్నాడు. ఏంటి? నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు కామెడీ అనిపిస్తుందా? అన్నా, నువ్వు చాలా టెన్షన్ లో ఉన్నావు. ఓకే, మాఫియాతో పెట్టుకోవద్దు. శాల్తీ లేచిపో. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసురా మీ అన్న 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 అన్న. సో వాట్? బాంబేలో మాఫియా వాళ్ళకి మలేరియా వస్తే నన్ను పిలిచి క్యాకరే అన్నాడు. వీడెంత? వీడు చెప్పింది నిజమైతే వాళ్ళందరినీ తీసుకురండి. అబద్ధమైతే వీడి శవాన్ని బాంబే ట్రైన్ ఎక్కించండి. అన్నా నాకు రాబన్నా. అన్నా, అన్న గురించి తెలియక ఏదో పిచ్చి వాగుడు వాగేశానన్నా. ఇంత స్ట్రోక్ ఇచ్చాడేంటన్నా? ముందు ఇల్లేదో చెప్పరా. ఈలేనన్నా. ఏందిరా తాళం వేస్తుంది? అమ్మ తోడన్నా, నాకేం తెలవదన్నా. ఇక్కడే ఎక్కించుకున్నానన్నా. నన్ను వదిలేండి అన్నా. బాంబే పారిపోతా. ఏం సాడుతున్నావు బే? లేదన్నా. ఎవరై మీరు? ఎక్కడరా ఇంట్లో ఉండేవాళ్ళు? ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి రా? ఢిల్లీకి. ఎప్పుడురా వెళ్ళింది? ఇప్పుడే. అందరూ కలిసి మారుతి వ్యాన్లో వెళ్ళారు. నిజమా? అవును, మీరు వచ్చే ముందే వెళ్ళారు. ఏటా వీడు? పారిపోయాడే. ఏంటి ఇది? ఓరి దేవుడు, నా కోసం